రాజమండ్రి శెట్టిబలిజ కార్పొరేషన్ ఆఫీసులో ఐటీ విద్యాశాఖ మంత్రి మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆదేశాల మేరకు కేక్ కట్ చేసి మహిళలకు చీరలు పంపిణీ, ఆటో కార్మికులకు బియ్యం ప్యాకెట్లు పంపిణీ చేశారు. సందర్భంగా రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు మాట్లాడుతూ విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించాలి. ఇందుకోసం చాగంటి కోటేశ్వరరావు లాంటి వాళ్లతో అనేక కార్యక్రమాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. మంత్రి నారా లోకేష్ పాఠశాలల్లో పాఠ్యపుస్తకాల్లో ఎక్కడ రాజకీయ ప్రస్తావన లేకుండా చేశారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ ఆఫీస్ వద్ద లోకేష్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈరోజు ఆ కార్యక్రమానికి మన టీఎన్టీసీ సీనియర్ నాయకులు వర్రే సీని గారు, అలాగే సిటీ అధ్యక్షులు మధ్య రాంబాబు గారు, ఇంకా అధిక సంఖ్యలో మహిళా నాయకురాలు, ఆటో డ్రైవర్లు అందరూ కూడా పాలు పంచుకున్నారు. ముఖ్యంగా ఆటో డ్రైవర్లు మొన్న దశమికి మనం చూసాం. అందరూ కూడా ప్రతి అకౌంట్ కూడా 15,000 రూపాయలు వేయడం జరిగింది. అన్ని వర్గాల వారిని కూడా ఓ పక్కన అభివృద్ధి, ఓ పక్కన సంక్షేమం చూస్తూ రెండు కలగా చేస్తూ ఈరోజు పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులని అందరినీ కూడా దూరంగా ఉంటూ కేవలం దావోస్లో 1,00,000 ఉద్యోగాలు అని మాట ఇచ్చాము. ఆ 1,00,000 ఉద్యోగాలే లక్ష్యంగా పనిచేస్తున్న మా యువ నాయకులకి నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, ముఖ్యంగా ఈరోజు మనం చూసాం గవర్నమెంట్ స్కూల్లో ఎంత పరిణితి చెందామో. ప్రతి ఒక్కరు కూడా చాలా మంది పిల్లలు, మా ఆటో డ్రైవర్ పిల్లలు అందరూ కూడా ఈ గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకుంటారు. వాళ్ళందరికీ కూడా ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురు తల్లికి వందనానికి అందరూ కూడా వేసి ఈరోజు చదువుంటేనే మనం ఏదైనా సాధించగలం అని చెప్పి గమనించి ప్రతి ఇంట్లోనే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు చదువుకోవాలనే మంచి సంకల్పంతో మా యువ నాయకుడు నారా లోకేష్ గారు అందరికి కూడా తల్లికి వందనం వేసినందుకు, అలాగే మహిళలందరికీ కూడా ఆర్టీసీ ఉచిత బస్ ప్రయాణం ఇచ్చినందుకు, ఇంకా సూపర్ 6 సూపర్ హిట్ గా ఏదైతే ఇచ్చామో ఎలక్షన్ ముందు అన్ని కూడా ఎన్డీఏ కూటమి దానికి కట్టుబడి ఏదైతే సూపర్ 6 సూపర్ హిట్ లాగా అన్ని కార్యక్రమాలు కూడా చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ, నిండు నూరేళ్లు ఆయనకు ఆరోగ్యం ప్రసాదించాలని, ఈ రాష్ట్రాన్ని ఈ అప్పుల బాధని తప్పించి సురక్షితంగా మన పిల్లలందరికీ కూడా బయట రాష్ట్రాలు వెళ్లకుండా ఇక్కడే రాష్ట్రంలో ఉద్యోగాలు వచ్చేలాగా ఆయన ప్రయత్నాన్ని ఎప్పుడు దేవుడు ఎల్లవేళ తోడుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నారా లోకేష్ గారికి అలాగే మా ఆటో యూనియన్లతో అన్ని దుక్కుల నుంచి కూడా ఆయన ప్రత్యేక జన్మదిన అలాగే ఈ రోజు మా ఆటో డ్రైవర్లందరికీ కూడా 10 కేజీలు రైస్ ప్యాకెట్లు ఇవ్వడం జరిగింది. అలాగే మా తెలుగుదేశం పార్టీ మహిళలందరికీ కూడా వాళ్ళకి శారీస్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా పుట్టినరోజు అంటే ఏదో కేక్ కట్ చేసి ఏదో బాణసంచరి కాల్చకుండానే లోకేష్ గారు ఎప్పుడు కూడా ఈ సంక్షేమ అందరికీ కూడా ఉపయోగపడే కార్యక్రమాలు చేయమంటే ఉదయం నుంచి కూడా బ్లడ్ క్యాంపులు కూడా ప్రతి దుక్కున కూడా జరుగుతుంది. సంక్రాంతి మన వెళ్ళిపోతే మళ్ళీ ఇప్పుడు ఈ రోజు నిజంగా పండగ వాతావరణంలో రాష్ట్రం అంతా కూడా ఒక పండగ వాతావరణంలో ఉంది లోకేష్ గారి పుట్టినరోజు. ఆయన అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ కాకుండా అత్యధిక స్థాయిలో మహిళలు కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అయినందుకు ముఖ్యంగా ఈ ఆటో సోదరులందరూ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతారు.